శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూలై 2026 నుండి 31 జూలై 2026 ఈ నెల్లాళ్ళు కూడా జ్యేష్ఠ మాసము మనకి 15 రోజులు ఉంటుంది, ఆషాఢం, ఈ రెండు కూడా మనకి జూలైలో వస్తున్నాయి. సో ఈ 31 తారీఖు నెల్లాళ్ళు కూడా 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మార్పుల వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ వాడ్రే వాదినారాయణ శర్మ, డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ, మర్చిపోతూ ఉంటానండి. ఇప్పుడు మనం ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి రాశిలోనే కుజుడు ఉన్నాడండి. మీకు కోపము, చికాకులు, ఆవేశము, డెసిషన్స్ స్పీడ్గా తీసుకోవడము, ఇవన్నీ ఉంటాయి. డెసిషన్స్ అంటే మీరు ఒక విధమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఏదైనా రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుంది. రవి 16 తారీఖు వరకు అక్కడ ఉంటాడు, మీనరాశిలోనే. బుధాదిత్య యోగం కింద ఉంటుంది. కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు పెరగడం, గాయకులకి మంచి మంచి అవకాశాలు రావడం, దూర ప్రాంతాల్లో నివసించడం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ధనం విషయంలో చాలా బాగుంటుందండి. ముఖ్యంగా గాయకులకి కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది. మీ తమ్ముళ్ళని, తోబుట్టు వాళ్ళని కలిసి తీరుతారు. ముఖ్యంగా మీ చెల్లెళ్ళు, వాళ్ళు చాలా బాగుంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటాం మనం. అంటే మీరు మీ యొక్క విధమైన లివింగ్ స్టైల్ అని అంటే మీరు ఒక విధమైన పద్ధతిలో ఉంటారు. మీ యొక్క ఆలోచన ద్వారానే మీ ప్రవర్తన బ్యూటిఫుల్గా ఉండడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తూ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చతుర్థ భావాన్ని చూసుకుంటే అంత అద్భుతంగా ఏం లేదు మీకు. అంటే తల్లిగారికి బాగుండకపోవడము, రైతులకి పంటలో నష్టం రావడము, భూములు కొనుక్కుందాం అన్నా కూడా ఆ భూములు కానీ, వాహనాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ కొద్దిగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి జరుగుతుంది. ఏదేమైనా పుత్రికా సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి మీకు. ముఖ్యంగా పుత్రికా సంతానం విషయంలో వాళ్ళు పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఉద్యోగం రావట్లేదనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయండి మీకు. ముఖ్యంగా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కానీ, భార్యాభర్తల యొక్క అనురాగం కానీ చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు చూస్తున్నాడు కాబట్టి. అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురుడు దృష్టి ఉంది, భాగ్యస్థానం ఉంది కాబట్టి వ్యాపారాల్లో అధికమైన సంపదలు ఉంటాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ఏ వ్యాపారం అయినా సరే ఆ వ్యాపారాల్లో ధనప్రాప్తి కలుగుతుంది, లాభాలు అధికంగా ఉంటాయి. మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా చాలా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా సెటిల్ అవుతారు మీరు. అంతే కదండి. మీరు చేస్తున్న ప్రొఫెషన్ ముఖ్యంగా డాక్టర్. రాహు అంటే డాక్టర్ అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నతంగా రాణించడం జరుగుతుంది. డాక్టర్స్ కూడా మీరు విదేశాలు వెళ్ళడము, డాక్టర్స్ వృత్తిలో ఉండడము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ప్రొఫెషనల్గా చాలా బాగుంటారు. రాజకీయ రంగంలో ఎదుగుదల కూడా మీకు ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. మరి రాహు బాగున్నాడంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు బాగుంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా లాభస్థానంలో శని గొప్ప ధనవంతుని చేస్తాడండి మిమ్మల్ని. భూలాభం కలిగేటి చేస్తుంటాడు. అంతేకాకుండా అందరికీ మీరు ఇష్టడుగా తయారవుతారు. ఆ విద్యలో ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చతుర్థ భావంలో శుక్రకేతువులు, లాభంలో శని వలన విద్యలో ఆటంకాలు ఉంటాయి, డౌట్ లేదు. పైగా మీకు వాహన భాగ్యం, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు శని వలన ఉంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాల అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, వ్యాపార రంగంలో ఉన్న వారికి బాగా ధనాదాయం పెరుగుతుంది. గుర్తింపు, గౌరవం కూడా బాగా దక్కుతుంది. నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. ఖచ్చితంగా మనం రిజల్ట్స్ వచ్చేట్టుగా చేయొచ్చు. మీ కాల్స్ని నేనే లిఫ్ట్ చేస్తూ ఉంటాను, లేదా మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉండండి. ఎందుకంటే నేను షూట్స్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళు ఎవరో కూడా మన దగ్గర ఏం పని చేయరు, ఉండరు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలని చెప్పి నా ఉద్దేశము. మీరు చెప్పేటువంటి
ప్రాబ్లమ్స్ అని ఉంటే డైరెక్ట్గా వినొచ్చు కాబట్టి ఒకవేళ కొన్ని సందర్భాల్లో మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా మీకు మీరే కాదండి, మీ చుట్టాలు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళన్నా జాతకాలు కూడా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, అటు కాస్ట్ అకౌంటెంట్ గాను ఇటు అస్ట్రాలజర్ గాను ఉన్నాను నేను. నిన్నిట్లోనూ కూడా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన ఉంది. 34 సంవత్సరాలు అకౌంట్స్లోను, 36 సంవత్సరాలు దీంట్లోనూ ఉన్నాను. రెండిట్లో ఎలా ఉన్నామంటే నేను జాబ్ చేస్తున్నప్పుడే ఈ నేను ఆస్ట్రాలజీ పాస్ అయిపోవడము, ఆస్ట్రాలజీ కొన్ని జాతకాలు చూస్తూ ఉండడం జరిగింది. సరే అది పక్క పెడదామని మళ్ళీ ఒకసారి వీడియో చెప్తాను. మీ జాతకాలు చూపించుకోవాలంటే నేను పూర్తి డీటెయిల్స్ పంపించండి. ఇంకా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడగచ్చు. మీ పేరు రీత్యా ఎటువైపు ఉంటే మీరు మంచి బాగా కలిసి వస్తుంది అనేది కూడా వాస్తులో ఉంటుంది. అది నక్షత్రాల మీద వాటి మీద ఏం ఆధారపడదు, మీ పేరు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు ప్రకారమే మీరు ఆ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్గా వెస్ట్ ఫేసింగ్గా ఉంటాం కదా, ఆ వాటిలో ఎక్కడ ఉన్నా కూడా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసినందుకు మాత్రం నేను తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తా. సరేనండి, ఇప్పుడు జూలై నెలలో మనం పరిష్కార మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పుకుందాం. 12 రాశుల వారికి ఏ పరిష్కార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది, మనకున్నటువంటి బడ్జెట్లోనే మనకున్నటువంటి దీంట్లోనే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 13, 14 తారీఖు వరకు కూడా జ్యేష్ఠ మాసం ఉంటుంది. తర్వాత ఆషాఢ మాసం వచ్చేస్తుందండి. సో ముఖ్యంగా 13వ తారీఖుని మాస శివరాత్రి, అది చాలా పవర్ఫుల్. శివుడిని ప్రదోషకాల వేళలో ఎవరైతే అభిషేకాలు చేయించుకుంటారో లేదా పూజిస్తారో వాళ్ళకి అంతులేని సంపదలు, అన్ని కోరికలు నెరవేరడాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లి సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా 14వ తారీఖు మంగళవారం అమావాస్య. ఆ రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు అండి. సో తర్పణాలు అంటే పెద్దవాళ్ళు లేని వారందరూ కూడా తర్పణాలు చేస్తే పితృదేవతలు సంతోషించి మనకి సంతతిని కలిగేట్టుగాను, మనకి ధనప్రాప్తి కలిగేట్టుగాను, ఉన్నతంగా రాణించేట్టుగాను, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేట్టుగాను వాళ్ళు దీవిస్తారు. ప్రతి అమావాస్యకి కూడా గురువుగారు కూడా చెప్తుంటారు మనకి. అలాగే మనం కూడా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు తర్పణాలు చేసుకుని ఉంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య పూట కూడా ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్లో కూడా చేస్తుంటారండి. లేకపోతే అమ్మవారికి హోమాలు చేస్తుంటారు. ఎక్కడ హోమాలు చేసినా వదలద్దు మీరు. పైగా అమావాస్య పూట చేసే హోమాలు పరమ ఫలితాలు ఎక్కువ ఇస్తాయి, చాలా పవిత్రమైనవి. కాబట్టి మీరు ఎక్కడ హోమాలు చేసినా, అంటే హోమాలు అంటే చండీ హోమం చేస్తుంటాం కదా, అలా అటువంటి చేసిన ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తారు. మనకి యూసఫ్గూడలో ఆంజనేయ స్వామి కూడా ఉంది, అక్కడ కూడా చేస్తూ ఉంటారు. కేకేట్ హౌస్ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది. అదొకటండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ 17వ తారీఖు దక్షిణాయనం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి? సూర్య భగవానుడు తన దిశని మార్చుకుంటాడు. అంటే దిశను మార్చుకోవడం అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయన పుణ్యకాలం అని, మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. అంటే ఉత్తరాయణం అంతా మొత్తం కూడా తిరిగి ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసాడు. సూర్య భగవానుడు 17వ తారీఖున వచ్చేస్తున్నాడు. అంటే అక్కడి నుంచి మనకి దక్షిణాయనం పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు కనుక చేసే పూజలు, దానాలు, స్నానాలు ఇవన్నీ విశేషమైన సుఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. పైగా ఆ రాత్రి ఎక్కువను పగలు తక్కువగా మనకు ఉండే సమయాలుగా ఉంటాయి. సో ఇదొక చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సూర్యభగవానుడు యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలో మనకి సూర్యభగవానుడు ఉన్నాడంటే చేసే దానాలు, హోమాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ తర్వాత పౌర్ణమి కూడా వస్తుంది. పౌర్ణమి పూట చేసే ఫలితాలు, అమావాస్య పౌర్ణమి పూట అమ్మవారు పూజించడాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీకు ఇష్టమైన దేవుడిని, శివుడి అభిషేకాలు, విష్ణుమూర్తి పూజలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన
అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా కాలసర్ప దోషం నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి అవకాశాలు బాగుంటాయి. అందరికీ శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.